అందరికీ నమస్తే. నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన్ యునైటెడ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. బికాజ్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 1 డేలోనే 24 అవర్స్లోనే 100+ సబ్స్క్రైబర్స్ అండ్ 500+ వ్యూస్ వచ్చినాయి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెడతాను నేను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఎట్లాంటి వీడియోస్ చేయాలన్నది. అండ్ మీ అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. The summer's calling. The summer's calling. If the kingdom is overthrown, meet me at the cornerstone. I know that I can't be without you. This If the kingdom is overthrown, meet me. పడ్డారా పెంచు. అరే రోడ్ వస్తుండ్రా వెనకలకి. అరే వేసిండ్రా. అరే రాడు వచ్చిండ్రా. డీల్ రా. సో ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఈవెంట్. ఈ వీడియోలో ఈవెంటే కాకుండా హిస్టరీ అండ్ మిస్టరీ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మా మావయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడ బండ జాతర అని చెప్పి జరుగుతుందంట ఎవ్రీ ఇయర్. సో అక్కడికి వెళ్ళేసి దాని గురించి ఏంటో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. As we wait for the smoke to clear and we watch our dreams appear, I know that we can rise together. This vision that we share is ours. Together we can touch the stars. I know that we will see December. 'Cause when it's all over, the love that you give will be there to guide you in every way. Now we've been summer's calling. The summer's calling. If the kingdom is overthrown. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ వచ్చేసాను లెచ్కి, యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఇక్కడ బండ మల్లన్న జాతర అని చెప్పి ఎవ్రీ ఇయర్ ప్రతి సంక్రాంతికి జరుగుతుందంట. ఇది వచ్చేసి ఒక బండ మీద మల్లన్న దేవుడు వెలిచిండంట. అక్కడ స్వయంభూ వెలిచిండంట. అది దీని ప్రత్యేకత. సో అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కొండ మీదనే బావి ఉన్నదంట, ఇంకా ఏమేమో ఉన్నాయంట. సో అక్కడికి వెళ్ళేసి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ నుంచి మనం పైకి ఎక్కాలన్నమాట.
ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొండ పైన. ఇక్కడ వచ్చేసి శివాలయము, వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా నవగ్రహాలు ఇవన్నీ కొండపైనే ఉన్నాయి. Be without you. This bond is solid gold. We're a diamond and an emerald. It took me forever to find you. 'Cause when it's all over. అక్కడ తెల్ల బండలు కనిపిస్తున్నాయి కదా, అదే మల్లన్న గుడి. అలాగే పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎవరు నాటలేదు, దానంతలో అదే పుట్టుకొచ్చి గుడికి నీడనిచ్చి. Through the cold and darkest days, the summer's calling. ఇది బండమల్లన జాతర ఇది ఎప్పటి నుంచి అవుతుంది? చాలా నేను 70 సంవత్సరాల దాకా ఉన్నా, కానీ అంతకు ముందు నుంచే ఉన్నది, నాకు తెలియనప్పటి నుంచే ఉన్నది. చాలా రోజుల నుంచి ఉన్నది. అచ్చా అచ్చా. ఇది బండమల్లన్న ఇప్పుడు దేవుడు అక్కడ స్వయంభూ వెలిసిర్రా అని అంటారు కదా, ఇది స్వయంభూ వెలిసిర్రా లేకపోతే పూర్వం నుంచి దేవుడే వచ్చి నెరిచిండట ఆడ. మనకు తెలియనప్పుడే ఎవరు పెట్టింది కాదు, నువ్వు ఉట్టకు నాటి పుట్టిన నాటి నుంచే అది నెరిసిన దేవుడే. అచ్చా అచ్చా. పెట్టింది కాదు. మరి ఇది జాతర అన్నది ఎప్పుడెప్పుడు అవుతుంది? సంక్రాంతి నాడు, ప్రతి సంక్రాంతి. ఇంకా ఏమేం ప్రత్యేకతలు ఉంటాయి దీని కొండది? అంటే కొండ మీద ఇట్లా ఉన్నాడు కదా దేవుడు, అంటే దీని ప్రత్యేకతలు ఏంటిదో ఒకసారి చెప్పు. అంటే మా కథలు అంటే ఇప్పుడు మా సంక్రాంతి నాడు బండ్లు కడతారు. ఏం బండ్లు? బోనాల బండ్లు ఉంటారు. బోనాల బండ్లు ఈరేడుపల్లి వస్తాయి, ఆగుతాయి ఆడ. తర్వాత జంగపల్లి వస్తాయి, అవి ఇవి కల తిరుగుతాయి. తిరిగినాక గాజులపల్లి వస్తాయి. మన జంగపల్లి బండ్లు ఎక్క గాజులపల్లి ఎక్కుతాయి. గాజులపల్లి తర్వాత హనుమస్పల్లి వస్తాయి. హనుమస్పల్లి అయినాక మళ్ళీ మల్పల్లి వస్తాయి. మల్పల్లి ఇన్ని బండ్లు తిరిగినాక ఆ దేవుళ్ళ కాడ తిరుక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు. అచ్చా. ఈ పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతుందా జాతర? పొద్దున్న నుంచి ఏం కాదు, 1 గంట నుంచి మధ్యాహ్నం నుంచి. బోనాలు ముందు తీస్తారు, ఆదివారం బుధవారం కలిసి వచ్చినప్పుడు ముందే తీస్తారు, బండ కన్నా ముందే తీస్తారు. అంటే సంక్రాంతి రోజు కాకుండా ఇంకా ముందే తీస్తారు. అచ్చా. నెల రోజుల నాడు సంక్రాంతి అని నిలబెడతారు. ఇక నెల ఉంటుందని నిర్ణయం చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి బోనాలు తీస్తారు. అందరు ఊరు ఇంటికి మనిషి తప్పకుండా తీస్తారు. అందరు వచ్చి చేస్తారనమాట. చేస్తారు. బండ్లు కడతారని అన్నావు కదా, అది ఎట్లా బండ్లు కడతారా? ఎడ్ల బండి. ఎందుకంటే నేను చూసిన అనమాట, ఎడ్ల బండ్లు కూడా తిరిగినాయి. ఎడ్ల బండి ఒక్కొక్క బండికి 4 ఎడ్ల కడతారు, సంధి వేస్తారు 4. వచ్చేటప్పుడు గుండంగా అనిపించింది ఒకటి ఉన్నది. గుండం పుట్టుగుండం అంటే అది పుట్టిగుండమా? పుట్టుగుండం బండ మీదనే గుండం, అది బండ మీదనే తోవలే, అది తోగితే దంగది తోవలే. పుట్టుగుండం అది పుట్టుగుండం అంటే పూర్వం నుంచే ఉన్నది, అది మనకు తెలియదు అది. అంటే అది ఎవరు తవ్వలే, ఎవ్వరు తోవేది కాదు, అది తవ్వితే ఎవరితో కాదు. నీళ్ళు ఎప్పటికి ఉంటాయి. తాత ఎవరో కాదు, మన ఊరి జంగపల్లి సర్పంచ్ వాళ్ళ ఫాదరే.
సో థ్యాంక్ యూ తాత, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. సరే సో ఈ వీడియో మేము యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మాకు డెవలప్ చేయాలి కూడా. చేస్తాం. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ.